నిజంగా మీరు అన్నట్లు ఈ మధ్య కాలంలో అన్వాంటెడ్ హెయిర్ సమస్య విపరీతంగా పెరిగిపోతుందమ్మా. అవునండి. ముఖ్యంగా ఆడవాళ్లకు ఈ బాధ వర్ణాతీతం. అవును. మానసికంగా చాలా కుంగిపోతూ 10 మందిలోకి వెళ్ళాలన్నా, ఏదైనా కార్యక్రమంలో పాల్గొనాలన్నా, 10 మందితో ఫ్రీగా మాట్లాడాలన్నా చాలా మానసిక సంఘర్షణకు లోనవుతుంటారమ్మా. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయము. దీనికోసము వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడరమ్మా. కానీ మరి వాటి యొక్క పరిధులు వాటుకున్నాయి. ఉదాహరణకి వ్యాక్సిన్ ట్రీట్మెంట్ చేయించుకుంటారు. ఈ వ్యాక్సిన్ను చాలా నొప్పితో కూడినటువంటి ప్రక్రియ అమ్మా. అంటే ఒక మైనాన్ని కరిగించేసేసి ఈ అన్వాంటెడ్ హెయిర్ ఉన్నటువంటి చర్మభాగంలో అప్లై చేసేసి వ్యాక్సిన్ లాగేస్తారమ్మా. సో వ్యాక్స్ మధ్యలో ఇరుక్కున్నటువంటి ఈ హెయిర్ ఏదైతే అది బయటకు వచ్చేస్తుంది. సో నొప్పితో కూడినటువంటి ప్రక్రియ అది కాబట్టి అది కూడా ఏంటంటే తాత్కాలికం. అయినా తప్పని పరిస్థితుల పాపం చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రెండవది ఏమంటే ఈ ఎలక్ట్రాలిసిస్ ప్రక్రియ యొక్క దాని యొక్క ఇదేంటంటే అమ్మా, అది రూట్ అవుట్ చేయగలిగినప్పటికీ ఎలక్ట్రాలిసిస్ ప్రక్రియ ద్వారా ఇది కూడా చాలా రోజులతో కూడినటువంటి చాలా రోజులు దీనికి అవసరం అమ్మా. ట్రీట్మెంట్కి చాలా సిట్టింగ్స్ అవసరము. చాలాసార్లు మరి ఆ క్లినిక్కి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకోటి ఏమంటే ఎలక్ట్రాలిసిస్ అని చెప్పేసి హెయిర్ రూట్ని డిస్ట్రాయ్ చేయాలి కాబట్టి ప్రతి హెయిర్ దగ్గర మరి ఆ కరెంటు వేవ్ను పంపించేసి తీసేయాల్సి వస్తుందమ్మా. సో ఇది కూడా చాలా ఖర్చుతో కూడినటువంటి పని, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, చాలా లాంగ్ టర్మ్తో కూడినటువంటి పరిస్థితి. మూడవది ఏంటంటే డెపిలేటరీ మెథడ్. సో ఈ డెపిలేటరీ క్రీమ్స్ అని చెప్పేసి వచ్చాయమ్మా. ఈ క్రీమ్స్ అప్లై చేయడం వల్ల మరి అన్వాంటెడ్ హెయిర్కి టెంపరీగా రిలీఫ్ ఉండి అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ అయినప్పటికీ మరి ఎక్కువ శాతం మందిలో అలర్జీస్ ఎక్కువ వస్తాయమ్మా. అంటే చర్మం కందిపోవడము, చర్మం నల్లగా తయారు కావడము, చర్మం దురద పెట్టడము, చర్మం మంటతో కూడము, చర్మం గరుగ్గా తయారు కావడము, ఇలాంటి తర్వాత దాని యొక్క ప్రభావం చేత చర్మం మీద ఇన్ఫెక్షన్స్ వచ్చేసి రకరకాల ప్రాబ్లమ్స్ రావడము, ఇలాంటివన్నీ కూడా మరి చాలా మందిలో అది పడకపోవడం వల్ల వస్తుంటాయమ్మా. సో అందుకే నేను మొదట్లో చెప్పాను కదమ్మా, వీటి పరిమితులు ఉన్నాయి, అందరికీ అందుబాటులో లేదు. సో ప్రతి చోట అందుబాటులో లేవు. సో మరి అన్వాంటెడ్ హెయిర్ సమస్య ఎక్కువ శాతం మందిలో విపరీతంగా పెరిగిపోతుందమ్మా. ఈ ఆడవాళ్ళలో ఈ పెదాల దగ్గర, తర్వాత ఈ భాగంలో, తర్వాత ఈ చిన్స్ భాగంలో, మరి కొంతమంది ఆడవాళ్ళకైతే ఈ చేతులకు కాళ్ళకు విపరీతంగా ఉంటాయమ్మా. సో దీనికి కొంతవరకు స్పష్టమైనటువంటి కారణాలు చెప్పగలుగుతుంటే కొన్నిటికి ఎలాంటి స్పష్టమైనటువంటి కారణాలు కూడా లేవమ్మా. ఉదాహరణకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, ముఖ్యంగా మగవాళ్ళకు సంబంధించినటువంటి హార్మోన్స్ అయినటువంటి టెస్టోస్టెరాన్ లాంటి హార్మోన్స్ ఆడవాళ్ళలో ఎక్కువగా ఉత్పత్తి కావడం చేత పీసీఓడి సమస్యలు ఉన్నప్పుడు, అదేవిధంగా మరి ఇతర హార్మోన్ సమస్యలు ఉన్నప్పుడు, ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి ఆడవాళ్ళలో కూడా ఈ అన్వాంటెడ్ హెయిర్స్ వస్తుంటాయి. రెండవది ఏమిటంటే తల్లులకు అన్వాంటెడ్ హెయిర్ ఉంటే మరి సంతానాన్ని కూడా వచ్చేటువంటి పరిస్థితి జెనెటిక్ ఫ్యాక్టర్ అమ్మా. కొంతమందిలో ఎలాంటి స్పష్టమైనటువంటి కారణం ఉండదు, కొంతమందిలో మానసికమైన ఒత్తిడి వల్ల కూడా ఈ అన్వాంటెడ్ హెయిర్స్ వస్తుంటాయి. ఈ విధంగా వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల అన్వాంటెడ్ హెయిర్స్ వచ్చేసేసి మరి ఆడవాళ్ళలో విపరీతంగా వేధిస్తూ, బాడిస్తూ, పీడిస్తూ రకరకాల మానసికమైనటువంటి ఒత్తిడికి గురి చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుందమ్మా. ఈ నేపథ్యంలో ప్రకృతి మాత ప్రసాదించినటువంటి ఔషధాలపైన మనం అవగాహన కలిగి ఉండి, స్పృహను కలిగి ఉండి వాటిని చక్కగా సద్వినియోగం చేసుకున్నట్లయితే అన్వాంటెడ్ హెయిర్, అవాంఛిత రోమాలు మరి ఆ యొక్క సమస్య నుంచి తేలిగ్గా బయటపడడానికి అవకాశం ఉంటుంది. మరి ఎలా బయటపడాలంటే మా సింపుల్ రెమెడీ చెప్తాను చూడమ్మా. మరి ఎంతోమంది వాడి సత్ఫలితాలు పొందిన తర్వాతనే మీరు అడిగారు కాబట్టి మరి ప్రేక్షకుల కోసం మంచి చిట్కాను చెప్తాను చూడమ్మా. చాలా మంచి ప్రశ్న అడిగారు నిజంగా మీరు. సో యువక్షారం అని చెప్పేసి దొరుకుతుందమ్మా. అంటే ప్రేక్షకులకు చాలామందికి ఐడియా ఉండదు కాబట్టి మళ్ళీ రెండోసారి కూడా చెప్తాను చూడమ్మా. యవక్షారం అది పీసెస్ వైట్గా పీసెస్ దొరుకుతాయమ్మా, బయట దొరుకుతుందమ్మా, మార్కెట్లో దొరుకుతుంది, పౌడర్ కూడా దొరుకుతుంది, పెద్ద ఖరీదు కూడా కదమ్మా. యవక్షారం అంటారు అనమాట. తెల్లటి పొడి దొరుకుతుంది, లేదా తెల్లటి పీసెస్ దొరుకుతాయి అనమాట. సో పీసెస్ తెచ్చుకొని పౌడర్ చేసుకోవచ్చు, లేదా పౌడర్ తెచ్చుకొని వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యవక్షారము ఒక 50 grams తీసుకున్నారనుకోండి, జస్ట్ ఒక 5 grams సాల్ట్ మన ఇంట్లో నుండి ఉప్పేసేయాలి, 2 బాగా నూరేసేసి, సో అన్వాంటెడ్ హెయిర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ భాగంలో ఉన్నాయనుకోండి, ఈ భాగంలో అన్వాంటెడ్ హెయిర్ మరి ఆడవాళ్ళకు ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఆ యవక్షారం ఉప్పు కలిపినటువంటి ఆ పౌడర్ ఏదైతే ఉందో దాన్ని తగినంత తీసుకొని ఆవాల నూనె ఐడియా ఉంది కదమ్మా. ఇప్పుడు వంటకాల తయారీలో, ముఖ్యంగా పచ్చళ్ళ తయారీలో విపరీతంగా వాడుతుంటారు. మాగాయలు ఇలాంటి ఊరగాయ పచ్చళ్ళ తయారీలో వాడుతుంటారు. సో ఈ యొక్క ఆవాల నూనె తగినంత కలిపేసి బాగా రబ్ చేయడం వల్ల క్రీమ్ లాగా తయారైపోతుందమ్మా. సో ఆ క్రీమ్ని ఏం చేయాలంటే
అవాంఛిత రూపాల మీద అప్లై చేసేసి క్రీమ్ని కాసేపు 1 నిమిషం 2 నిమిషాల సేపు అలా రుద్దేసేయాలన్నమాట. రుద్దిన తర్వాత మళ్ళీ మిగిలినటువంటి ఇంకో కొద్దిగా క్రీమ్ని తీసేసి మళ్ళీ అప్లై చేసేసి 1 గంట సేపు ఆగిన తర్వాత తుడిచేసేయడం కానీ కడిగేయడం కానీ చేయాలి. ఈ విధంగా రోజు ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి, ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి చేయడం వల్ల క్రమక్రమంగా ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి అన్వాంటెడ్ హెయిర్ త్వరగా తగ్గిపోతుంది. చాలా కాలం నుంచి ఉన్నటువంటి అన్వాంటెడ్ హెయిర్ మరీ పెద్దగా ఉన్నటువంటి అన్వాంటెడ్ హెయిర్ నిదానంగా తగ్గిపోతుందమ్మా. సో ఈ యొక్క ఔషధం కూడా ఏంటంటేమ్మా యవక్షారం అని చెప్పాను కదమ్మా, క్షారం, క్షరణాత్ క్షారః. ఈ హెయిర్ రూట్లో రక్త సరఫరా లేకుండా చేసేసి ఆ కొరికేటువంటి స్వభావం వల్ల హెయిర్ రూట్స్ని రక్త సరఫరా నిలుపుదల చేయడం చేత మరి హెయిర్ రూట్స్కి ఎప్పుడైతే రక్త సరఫరా జరగదో అప్పుడు హెయిర్ గ్రోత్ ఉండదమ్మా. సో న్యాచురల్గా తగ్గిపోతుంది అనమాట. సో ఈ విధంగా కొన్నాళ్ళ పాటు చేసి పరిస్థితి తీవ్రత తగ్గిన తర్వాత వారంలో మరి ఒక్కసారి చేసినా సరిపోతుందమ్మా. లేకపోతే కొన్నాళ్ళ పాటు రోజు ఒక్కసారి చేసేసి వారానికి 10 రోజులకు రోజు ఒక్కసారి వారానికి ఒకసారి కానీ 10 రోజులకు ఒకసారి చేసినా ఈ యొక్క సమస్య మరలా పునరావృతం కాకుండా ఉంటుందమ్మా. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. నేను ఇంతకుముందే చెప్పినట్టు మరి వ్యాక్సింగ్ పద్ధతి వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ, ఎలక్ట్రాలిసిస్ వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ, డెపిలేటరీ ట్రీట్మెంట్ వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ దీనివల్ల ఉండవమ్మా. క్షేమదాయకంగా పనిచేస్తుంది, చాలా చౌక ధరకు దొరుకుతుంది, అందరికీ అందుబాటులో ఉంటుంది. కాబట్టి అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి అనుభూతమైనటువంటి ఔషధం ఈ ఔషధం అమ్మా. కానీ ఇక్కడ మరొకటి కూడా గుర్తుంచుకోవాలమ్మా, ఈ అన్వాంటెడ్ హెయిర్ వచ్చేదానికి నేను ఇంతకుముందే చెప్పాను అనేక రకాలైన కారణాలు. సో కారణాంతకంగా చికిత్స తీసుకోవాలి అంటే ఇప్పుడు తాత్కాలికంగా తగ్గిపోయినప్పటికీ లోపల కారణం బలంగా ఉన్నప్పుడు మరలా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి అసలు ఎందుకు ఈ అన్వాంటెడ్ హెయిర్స్ వస్తున్నాయని చెప్పేసి మరి వైద్యుల సమక్షంలో ఆ యొక్క వ్యాధి నిర్ధారణ చేసుకుని ఆ యొక్క వ్యాధి తగ్గేందుకు వాడుకోవడం వల్ల, వాటితో పాటు ఈ పైపూత మందుని ఈ విధంగా వాడుకోవడం వల్ల ఈ సమస్య మరలా పునరావృతం కాకుండా కూడా మనల్ని ఈ యొక్క ఔషధాలు కాపాడుతుంటాయమ్మా.